హాయ్ గైస్, ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో అసలు రోజులు ఎట్లా గడుస్తున్నాయో కూడా తెలియట్లేదు. మస్తు తొందరగా అయిపోతున్నాయి. ఇంకా సాటర్డే సండే అయితే లేచి బట్టలు ఉతుకునేసరికి రోజు అయితే అయిపోతుంది. సో మేమైతే కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుదామని చెప్పేసి అవుటింగ్ వెళ్దాం అనుకున్నాం. ఎక్కడ అని చూస్తుంటే యుఎస్ఎం ఇన్ఫ్రా గోరాన్స్ రిసార్ట్ అయితే చూసుకున్నాము. అక్కడైతే నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ గేమ్స్, ఇంకా అడ్వెంచర్ యాక్టివిటీస్ అండ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అండ్ సైక్లింగ్, డీజే, పూల్ ఇవన్నీ ఉన్నాయి. సో మేమైతే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము. ఈ గోరాన్స్ రిసార్ట్ అయితే బచ్చన్నపేటలో ఉంది. ఆల్మోస్ట్ 2 గంటలు పట్టింది మాకు రానికైతే. సో ఇక్కడ ఎంట్రన్స్లో అయితే చింత చెట్టు కనబడింది. చూడంగానే ఎగ్జైట్గా ఫీల్ అయ్యి మొత్తం చెట్టు ఎక్కి అయితే చింతకాయలు అయితే కోసుకున్నాము. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. అండ్ ఇక్కడ ఏంటంటే లోపలికి రమ్మంటే మేమెంత క్రేజీ అంటే ముక్కు ఎక్కడ అంటే డైరెక్ట్ చూపించకుండా మొత్తం తలంతా తిప్పి చూపిస్తాము చూడు, అలా ఉన్నాము. పక్కనే ఉన్న ఎంట్రన్స్లోకి వెళ్ళడానికి ఇదంతా తిరిగేసి వస్తున్నాము. మా వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు. మేము వాళ్ళని ఫాలో అవుతూ అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక లెఫ్ట్ సైడ్లో చూస్తే మాత్రం శాండ్, అది కంప్లీట్గా బీచ్ థీమ్ లాగా అనిపించింది. మా వాళ్ళు వెళ్ళిపోయారు. మేమైతే మెల్లగా వచ్చేస్తున్నాం లోపలికి. చూడండి, హెల్ప్ డెస్క్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే మేము రాగానే వాళ్ళు మాకైతే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. చూడండి, బ్లూ కలర్లో ఉంది ఏంటా అనుకున్నా, కానీ తీరా టేస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ నాకు స్ప్రైట్ లెక్కలే అనిపించింది. ఇంకా వెల్కమ్ డ్రింక్స్ అయిపోయిన తర్వాత మేమైతే సఫారీ రైడ్ లాగా బయటికి వెళ్ళిపోయాము. సో ఎంట్రన్స్ దగ్గరికి వెహికల్ వచ్చింది అండ్ వెహికల్లో కూర్చొని అయితే మొత్తం ఇప్పుడు గోరాన్స్ రిసార్ట్ టూర్ ఇది కంప్లీట్గా చూపిస్తున్నాడు. లెఫ్ట్ సైడ్లో చూస్తే పూల్ ఉంది. ఆ పూల్ చూసినప్పుడు అనిపించింది ఎప్పుడెప్పుడు పూల్లోకి దిగుదామని. ఏదో పెద్ద ఈత వచ్చింది దానిలాగా ఫీల్ అవుతా తప్ప అక్కడ ఏం లేదు. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాడు, ఇదే అండి రెయిన్ డాన్స్ స్పాట్. సో అది 3 to 4 o'clock ఉంటుందని చెప్పారు. అండ్ ఇంకా మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది డక్ స్పాట్. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తుంటే అక్కడైతే అడ్వెంచర్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇక్కడ చూడండి. అండ్ నాకైతే అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే పిచ్చి ఇష్టము, బట్ అట్ ద సేమ్ టైం భయం కూడా. బట్ చూసే వాళ్ళకి మాత్రం ఏదో ఫుల్ ధైర్యంగా అనిపిస్తుంది, బట్ అంత సీన్ ఏమి ఉండదు. సో చూడండి, ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తున్నాయి ఏమేమి ఉన్నాయి అడ్వెంచర్ యాక్టివిటీస్ అని. సో జిప్ లైన్ ఉంది అక్కడ. అండ్ ఇక్కడ చూస్తే ఇది మాత్రం స్కై నెట్. సో ఇదే లార్జెస్ట్ స్కై నెట్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ నేను చాలా అడ్వెంచర్స్ కొంచెం ట్రై చేశాను, బట్ ఇది మాత్రం నాకు ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ చూస్తే కాటేజెస్ ఉన్నాయి. సో మా డ్రైవింగ్ చేసే పర్సన్ అయితే అడిగారు కాటేజెస్కి వెళ్దామని చెప్పి. మాకు కూడా చూడగానే మంచిగా అనిపించింది. సరే ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాము. కాటేజెస్ మాత్రం ఎక్దమ్ ఉన్నాయి భయ్య. అసలు చూస్తే అంటే చూడండి, చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో మేమైతే జనరల్గా అడిగాము లైక్ ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పేసి. ఆయన చెప్పింది ఏంటంటే మినిమం 5,000 to 30,000 వరకు ఉంటుంది కాస్ట్, ఇంకా డిపెండ్స్ అని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తుంటే ఈ కాటేజ్ అయితే అసలు లాంగ్ అనుకుంటా, ఎంత బాగుందో చూడండి. చూస్తుంటే అంటే చూడబోద్ది ఏంది. కాటేజెస్ లోపల నుంచి అయితే చూడడం అయిపోయింది. సో మళ్ళీ రోడ్ సైడ్కి వచ్చి బయట నుంచి అయితే వెళ్తున్నాము. ఇక లెఫ్ట్ సైడ్లో చూస్తే అన్ని శాండల్వుడ్ ట్రీస్ అని చెప్తున్నారు. అండ్ రైట్ సైడ్లో యాస్టీస్ కాటేజెస్ ఉన్నాయి. అండ్ మాకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కంప్లీట్గా గోరాన్స్ రిసార్ట్ అనేది 1000 acresలో ఉంది అని చెప్తున్నారు. సో 1000 acres అంటే ఏం భయ్యా, 1000 acres అనగానే ఇంకా మాకైతే ఎలా అనిపించింది అంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు లాగా అయిపోయింది. సైలెంట్ అయిపోయినాం. ఒకరి మొహలు ఒకరు చూసుకోవడం తప్ప ఏం లేదు. ఇక లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మాత్రం బాక్స్ క్రికెట్లు 2 కోర్ట్స్ ఉన్నాయంట. అండ్ ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ కనిపిస్తున్న ప్లేస్లో లెఫ్ట్ సైడ్లో అయితే నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి. నేనైతే ఎప్పటి నుంచో సైక్లింగ్కి పాలపిట్ట పార్క్ వెళ్దాం అనుకుంటే అదొక కల్లానే అయిపోయింది భయ్య. సో అట్లీస్ట్ ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడ ఉన్న విష్ అయితే ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకున్నా. ఆల్మోస్ట్ సైకిల్ తీసుకొని ఒక 2 to 3 kilometers వరకు అయితే వెళ్ళిపోయినా. వెళ్ళడం ఏంటంటే ఈజీగా ఉండే. సో కొంచెం స్లోప్ కిందికి ఉండే, సైకిల్ దొక్కకపోయినా వెళ్ళిపోయినా. ఇంకా కష్టం ఏంటంటే వచ్చేటప్పుడు తొక్కి 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 అబ్బా అసలు ఏంట్రా అనిపించింది. బట్ ఫైనల్గా సైకిల్ అయితే ఎక్కడ తీసుకున్నానో అక్కడ పెట్టాలి కదా. సో కింద మీద పడుకుంటూ అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడ చూడండి, ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం కంప్లీట్గా నాకైతే విలేజ్ అట్మాస్ఫియర్ లానే అనిపించింది. తాడి చెట్లు, ఆ స్కై, అసలు ఆ వెదర్ అదంతా బాగుండే. అండ్ ఇక్కడ ఒక గుడిసె కనిపిస్తుంది, అది మాత్రం చూడనీకి సూపర్ ఉంది. అక్కడ ఏంటంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ చాలా బాగా అయితే అనిపించింది విలేజ్ అట్మాస్ఫియర్. ఇక్కడ కనిపిస్తున్న ఒక చెట్టు దగ్గర అక్కడ మాత్రం ఒక బావి ఉంది. అదేంటంటే
సినిమాలలో పాత బావులు చూపిస్తారు కదా, పాడుబడ్డ బావుల్లాగా. నాకైతే అట్లా అనిపించింది దగ్గరికి వెళ్ళి చూడంగానే. కొంచెం భయం వేసింది. బట్ ఏంటంటే మొత్తం బావి అయితే కంప్లీట్గా కవర్ చేశారు. అంటే పైనుండి చెట్ల ఆకులు అవన్నీ ఏం పడకుండా అయితే కంప్లీట్గా కవర్ చేసి పెట్టేశారు. బట్ వ్యూ అయితే అక్కడ చాలా బాగుంది. సో ఇక్కడ ముందైతే ఆస్ట్రిచ్ స్కై బ్రిడ్జ్ అని ఉంది. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ కొంచెం ఫోటోలు తీసుకుని వెనకాలకైతే వెళ్ళినాం. అక్కడ చూసినప్పుడు నాకు ఏమనిపించిందో వినండి. తాడి చెట్లే ఉన్నాయి. తాటికల్లు దొరకదా? అడుగుదామా? అంటే సో అలా ఉందండి. తాటి చెట్లను చూడగానే తాటికల్లు దొరకదా అని ఎగ్జైట్ అయిపోయి అడిగాను. కానీ అక్కడ అదేం లేదు. బట్ చూడగానే అనిపించింది, అందుకోసమే అడిగేసాను. అండ్ అక్కడ స్కై బ్రిడ్జ్ దగ్గర అయితే ఫొటోస్ దిగేసేసుకొని ఇంకా బ్యాక్ టు ద ప్లేస్ వేర్ వి స్టార్టెడ్, అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళే ప్రాసెస్లో ఇందాక ఒక సైడ్ మాత్రమే వ్యూ చూసాం కదా, ఇప్పుడు ఇంకో సైడ్ చూస్తున్నాము ఎలా ఉంది అని. కానీ చెట్లు మాత్రం చాలా ఉన్నాయండి. ప్రజెంట్ డేస్లో అందరూ చెట్లు నరికేయడం అవి ఇవన్నీ చేస్తుంటే నాకైతే ఈ చెట్లను చూసినప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది. అట్లీస్ట్ అంటే సిటీలో మొత్తం పొల్యూషన్ ఆ ప్లేస్లో ఉండి ఒకేసారి ఇట్లా చెట్ల మధ్యలో వెళ్ళేసరికి రియల్గా ఎలా ఉందంటే ఇప్పుడు ఊర్లో అయితే ఎలా ఉంటుంది, చెట్ల మధ్యలో ఇల్లు ఉంటాయి కదా, నాకైతే ఆ ఫీల్ అనిపించింది. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా రిటర్న్ వెళ్తున్న ప్రాసెస్లో మేము మా కుళ్ళు జోకులు అండ్ కొంతమంది సాంగ్స్ కూడా పాడుతూ ఉండే. బట్ స్కై మాత్రం చూడండి ఎంత బాగుంది. అంటే అసలు కొన్ని వ్యూస్ ఏంటంటే చూస్తుంటే చూడాలనిపిస్తుంది కదా, నాకైతే అలా అనిపించింది. ఏంటంటే వెదర్ కూడా చాలా కూల్గా ఉండే. అంటే ఎండ కొట్టింది, ఎండ లేదనట్లేదు, బట్ ఎండ కూడా ఉండే. బట్ ఎండ వస్తూ అప్పుడప్పుడు కొంచెం మబ్బు వస్తుండే. ఆ టైంలో మాత్రం స్కై వ్యూ అండ్ అది హైలైట్ అనిపించింది. గోరోంజ్ రిసార్ట్ టూర్ అయితే ఫినిష్ చేసేసుకొని ఎక్కడైతే వెహికల్స్ ఎక్కి వెళ్ళామో అదే ప్లేస్కి వచ్చేసాము ఫైనల్గా. చూడండి ఆల్రెడీ చాలామంది ముందు వచ్చేసారు. ఇక్కడ ఆల్మోస్ట్ 3 to 4 వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా వచ్చాము. ఇంకా యాక్టివిటీస్కి వెళ్ళాలి. అలా చూస్తున్న ప్రాసెస్లో ఇక్కడే దగ్గర అయితే పాటరీ ఉండే. చిన్నప్పుడు అయితే చెరువులో బంకమట్టి తెచ్చుకొని ఏదో వచ్చి రాని బొమ్మలు వేసుకుంటా ఉండేది. బట్ ఇక్కడ చూడండి పాటరీ, అసలు ఈ క్లే చూస్తుంటే అసలు ముడుతుంటే మాత్రం ఎంత స్మూత్గా ఉందో. ఆయన అయితే మాకు హెల్ప్ చేస్తారు ఏదో ఒక ఐటమ్ చేసుకోనికి. అండ్ సీరియస్లీ అది చూడండి ఎంత క్యూట్గా ఉందో. నేనైతే ఇంటికి కూడా తెచ్చుకున్నాను. నాకున్న స్పోర్ట్స్ పిచ్కి నేను కనుక స్పోర్ట్స్ సైడ్ వెళ్ళుంటే మంచి పెద్ద ప్లేయర్ అయి ఉండేదని అనిపిస్తుంది భయ్య. చూడండి వచ్చి రాగానే ఇంకా పాటరీ అయిపోగానే మొత్తం బాక్స్ క్రికెట్ దగ్గరకు వచ్చాము అండ్ క్రికెట్ ఆడుకుంటున్నాము. సో బాక్స్ క్రికెట్ కాబట్టి జస్ట్ 5 ఓవర్స్తో గేమ్ స్టార్ట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే 2 మ్యాచెస్ అయిపోయాయి. ఒకటి మేము గెలిచాము, ఒకటి అపోజిట్ టీం గెలిచారు. అండ్ ఇంకొక ఫైనల్ డిసైడర్ మ్యాచ్ అయితే మేము ఆఫ్టర్ లంచ్ ఆడదామని కూడా ఫిక్స్ అయిపోయినాము. సో ఇంకా లంచ్కి వెళ్ళాలి. ఇంకా పోస్ట్ లంచ్లో అయితే ఫుల్గా ఉమ్మేసాము. అడ్వెంచర్ సైడ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇది కరెక్ట్ టైం కాదనిపించింది. ఎందుకంటే మంచిగా తినేసిన తర్వాత అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే అసలు అమ్మో నా వల్ల కాదు. ఇక్కడ ముందు చూడంగానే గుర్రం కనిపించింది అండ్ సేమ్ కచ్చల బండిలానే ఉంది. ఏదో నేను గుర్రపు స్వారీ అంటున్నాను అట్లా అని చెప్పేసి మీరు ఏదో హార్స్ రైడింగ్ అనుకోవద్దు. ఇక్కడ జస్ట్ దీంట్లో కూర్చుంటే కచ్చల బండి ఎఫెక్ట్ అట్లానే అనిపించింది. అండ్ ఇందాకైతే మేము ఏదైతే వెహికల్లో రిసార్ట్ టూర్ వేసామో సేమ్ ఈ గుర్ర బండి పైన కూడా అలానే. ఇంకా ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే ఇక మా వాళ్ళు అయితే గేమ్స్ కూడా ఆడడం స్టార్ట్ చేసేసారు. కానీ తిన్న తర్వాత వెంటనే ఆడాలంటే చాలా కష్టం కదా, ఎందుకంటే తిని పడుకోవడం అలవాటు ఉంటుంది చాలామందికి. అండ్ తిన్న తర్వాత చాలా బద్ధకం కూడా అనిపిస్తుంది. అలాంటిది పోయి ఇప్పుడే గేమ్స్ ఆడాలంటే కూడా ఎవరి వల్ల అవ్వదు. సో అందుకోసమే ఇదేదో బాగుంది కదా ఏం చక్కగా కూర్చొని వెళ్తూ ఉంటే సరిపోద్ది అనుకొని ఇదైతే ఎక్కేసాము. చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా కాటేజెస్ ఇవన్నీ వ్యూస్ ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళడమే. అండ్ నాకైతే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంటే చిన్నప్పుడు కచ్చల బండి నడుస్తూ ఉంటే ఉరికి మరి కచ్చల బండి ఎక్కేది, అది ఫీల్ బాగుండే. అండ్ ఇక్కడ కచ్చలం బండే, బట్ అక్కడ అయితే ఎడ్లు ఉండేవి, ఇక్కడ మాత్రం ఒకే గుర్రంతో. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ బాగా అనిపించింది నాకు. అండ్ కాటేజెస్ అయితే చూడండి. సో మీకు కూడా ఎప్పుడన్నా వీలుండి ఒక టైం కుదిరించుకొని కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి అయితే ఇది బెస్ట్ ప్లేస్ ఐ కెన్ సజెస్ట్. అంటే మంచి ప్లేస్ అని అయితే సజెస్ట్ చేయగలుగుతాను.
నౌ ఇట్స్ టైమ్ టు అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇంకా. సో మా ఫ్రెండ్ అయితే చూడండి కింద మీద పడైతే స్కై నెట్ అయితే ఎక్కింది. అండ్ తనని చూసినప్పుడు అయితే నాకు భయం వేసింది. ఇక్కడ యాక్చువల్గా అయితే స్కై నెట్ మీదకి వెళ్ళి నడవాలంట, తను మాత్రం క్రాల్ చేస్తుంది. బట్ ఇంకా వచ్చాను. అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ అండ్ నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతా అని చెప్పేసి ఎట్లనో కింద మీద పడైతే ఈ స్కై నెట్ ఎక్కేసి, సో ఇక్కడ లాస్ట్ వరకు డెస్టినేషన్ వరకు అయితే రీచాము. అక్కడ నుంచి రోప్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మా కొలీగ్ ఒక ఆయన అయితే ఏదో శ్రీమంతుల్లో మహేష్ బాబు లాగా సైకిల్ మీదనే వెళ్తున్నారు, వెహికల్ ఉన్నా కూడా. బట్ ఏంటంటే ఆయన అలా తొక్కుకుంటూ మరి ఆయన ఇంటి వరకు వెళ్తారో ఏమో అర్థం కాలేదు. అండ్ ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే ఒక జెట్ వెళ్తుంది, అంటే ఆ ప్లేస్లో జెట్ కనిపించేసరికి మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మేము ఓన్లీ డే అవుటింగ్ మాత్రమే వచ్చాం కాబట్టి సో ఈవినింగ్ 6:30 అలా అవుతుంది. సో ఆల్మోస్ట్ చాలా గేమ్స్ యాక్టివిటీస్ అన్నీ కవర్ చేసాము. అండ్ పువ్వులు, రెయిన్ డ్యాన్స్ అది అవన్నీ కూడా కవర్ చేసేసుకున్నాము. అండ్ నేనైతే సజెస్ట్ చేయగలుగుతాను, నిజంగా ఎవరికైనా వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ది బెస్ట్ ప్లేస్. అండ్ రిసార్ట్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది.